అండ్ ఒకప్పుడు ఉద్యోగం లేనప్పుడు చక్కగా దేవుడి దగ్గరికి వచ్చేవాడండి, చక్కగా దేవుని మందిరానికి వచ్చేవాడండి, చక్కగా దేవుని పరిచర్యలో పాలుభక్తులనే ఉండేవాడండి. ఈరోజు ఉద్యోగం వచ్చిన తర్వాత కనీసం వస్తలేదు, వచ్చి కూర్చోవాలి కదండి. ఉద్యోగం అయినా సరే పరిచయ గొప్పమని అతను కుదిరి పరిస్థితులు కానీ అలా వస్తలేదండి. చూసారా ఏం చేసింది ఆ ఉద్యోగం? దేవుడినే మర్చిపోయేలా చేసింది. ఇదివరకు పనులు బట్టి ఎవరండి, ఇప్పుడు కూలి పనులకు వెళ్ళిన తర్వాత అరే సరే విధానం ఉంటుంది కదంటే చూసారా ఏం చేసింది ఆ పని అతన్ని దేవుడి అంటే అన్నీ ఉన్నా సరే ఎన్ని పనులు ఉన్నా సరే దేవుడు అనే ఒక భయం మనకుండి ఆ భక్తి మనకు ఉన్నప్పుడు, దేవుడు అనే భయభక్తులు మనకు ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉన్నా సరే వాటిని కట్టుకుని ముడిపెట్టుకుని పక్కన పెట్టి పరిగెట్టుకుని దేవుడి దగ్గర ఖచ్చితంగా మొత్తం నీకు కుదరకపోతే దేవుడు చూస్తాడు కదా నువ్వు కావాలని మానేసావు. అది నేనైనా సరే మీరైనా సరే కావాలని మానేసామో లేదంటే అనుకోని పరిస్థితిలో సమయం కుదరక మానేసామో దేవుడు చూస్తాడండి. ప్రతిదీ చూస్తాడు దేవుడు. అందుకే